హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండాకాలం కదా, ఏ కర్రీ చేసినా తినాలనిపించట్లేదు. అందుకే ఈరోజు మా ఇంట్లో మజ్జిగ చారు చేస్తున్నా. మజ్జిగ చారుకి కావాల్సింది పెరుగు విత్ బజ్జీలు, పసుపు, కచ్చా పచ్చగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బేసన్, బాగా కలుపుకోవాలి. సో వేసుకొని బాగా కలిపేసుకున్నా. బేసన్ అంతా ఇందులో కలిసిపోయింది. సో బేసన్ అంతా మెల్ట్ అయిపోయింది కదండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు బజ్జీల కోసం శనగపిండి కలిపేస్తా. తర్వాత ఇది పక్కన పెట్టుకొని కొద్దిసేపు అయినాక దీనికి తాలింపు పెట్టుకుంటా. బజ్జీల కోసం పిండి తడుపుతున్న బేసన్. దీంట్లో అయితే కొంచెం కారం, బజ్జీల కోసం తడుపుతున్న బేసన్, కారం, సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం తినే సోడా. ఎంత బాగా కలిపేసుకొని బజ్జీల పిండిలాగా కలిపేసుకుంటా. ఆయిల్ వేడైపోయింది, బజ్జీలు వేసుకుందాం. ఇంకా ఇది కొన్ని బజ్జీలు అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని అయినాయి, ఇక్కడ తీసి పెట్టుకున్నా. బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయండి. పెరుగుకి తాలింపు పెట్టేసుకుందాం. ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నా. ఇందులో జీలకర్ర, ఆవాలు, వేసుకోవాలనుకుంటే మీరు ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. కరివేపాకు, ఇందులో మజ్జిగ చారు పోసుకుంటా. సో తాలింపు పెట్టుకున్నా, కొత్తిమీర వేసేసుకున్నా. ఇది మంచిగా మసలాలి. కొంచెం వాటర్ పోసుకున్నా అండి, కొంచెం ఎక్కువే పోసుకున్నా, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ బేసన్ వేసాం కాబట్టి ఆ బేసన్ చిక్కగా అయిపోతుంది. ఇది మసిలిన తర్వాత దీంట్లో చేసి పెట్టుకున్న బజ్జీలు వేసేస్తా. ఇది కొంచెం చల్లచారు బాగా మరుగుతుంది కదా, ఈ మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేస్తా. ఇంకా ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లగా చేయాలండి. మరీ వేడి మీద బజ్జీలు వేస్తే బజ్జీలన్నీ ఆ వాటర్ పీల్చుకొని మరీ మెత్తగా అయిపోయి అది చిక్కగా అయిపోతుంది. మొత్తం మెత్తగా కాదు కానీ చాలా చిక్కగా అయిపోతుంది.
స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాం. కొంచెం చల్లగా అయినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బజ్జీలు వేసేసుకుంటే చల్లచారు రెడీ. చల్లగా అవ్వడానికి పెడతా ఇంకా కొద్దిసేపు. చల్లచారు రెడీ అయిపోయిందండి. బజ్జీలు కూడా వేసేసుకున్నా. మరీ వేడిగా ఉన్నప్పుడు బజ్జీలు వేసుకోకండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు బజ్జీలు వేసుకోండి. తినడానికి చల్లచారు రెడీ అయిందండి. తిన్నారా మీరు? మాకైతే ఆకలిస్తుంది, తింటున్నాము. సో ప్లీజ్ గైస్, లాంగ్ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మొత్తానికి సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.